నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణ 23, 24 వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. గాంధీ చౌక్ లో గల బ్రహ్మంగారి దేవస్థానం వద్ద ఆరాధన మహోత్సవాలలో భాగంగా పూజా కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మరియు బ్రహ్మంగారి ఆరాధన కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవో హరిప్రసాద్, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెంకట నాగార్జున, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. హరిగారు పడిపోయి అక్కడ కూర్చోబెట్టారండి. దయచేసి గమనించండి, లైన్ నడుస్తుంది, ఖాళీగా ఉంది. దయచేసి కదండి. కళ్యాణ్ షోరూమ్ ముందు కూడా ఖాళీగా ఉందండి. క్యూ లైన్ మధ్యలో ఉన్న క్యూ లైన్ ట్రాఫిక్ క్లియర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా 332వ ఆరాధన బ్రహ్మోత్సవాలని చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ రోజున తెనాలి బ్రహ్మంగారి గుడి దగ్గర ఈ సందర్భంగా ప్రార్థనలు, అదేవిధంగా భోజన సదుపాయం ఇవన్నీ కలగజేయటం, భక్తులందరికీ కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా పూజా పునస్కారాలు, అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజన సదుపాయాలు, అంతేకాకుండా బ్రహ్మంగారి గురించి మనం ఓ రకంగా చెప్పాలంటే ఆయన చెప్పినయే జరుగుతుందనే భావన ప్రతి ఒక్కరికి కూడా. ఆయన ఏదైతే చెప్పాడో అదే జరుగుతుంది, అదే జరిగిద్ది అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో కలగటం, ఆయనకి విశేషమైనటువంటి దైవారాధన జరగటం అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం. దీన్ని మనందరం కూడా ఈ సందర్భంలో భక్తిపూర్వకంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా సుఖ సంతోషాలు, శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ తెనాలి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహా అన్నాభిషేకం జరిగింది. ఈ అన్నాభిషేకంలో సుమారు 4000 మంది భక్తులు పాల్గొని ఉన్నారు. ఈ కార్యక్రమం మన గొట్టిముక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి గొట్టిముక్కల అర్జును తదితరులు పాల్గొని జయప్రదం చేసి ఉన్నారు. కావున ఈ విషయాన్ని తమరికి తెలియజేయటమే. తెనాలి నడిబొడ్డున ఉన్న గాంధీ చౌక్లో బ్రహ్మంగారి దేవాలయం నందు 332వ ఆరాధన దిగ్విజయంగా జన సమూహంతో సుమారు 4000 మందితో పూజలు అందుకొని అన్నప్రసాదన వితరణ తెనాలి విశ్వబ్రాహ్మణ సంఘం వారికి దేవాదాయ శాఖ ఈవో గారు విశ్వబ్రాహ్మణ సంఘానికి సహకరించడంలో వారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సంఘం వారు నియమించిన కమిటీ అందరూ కలిసి దీన్ని దిగ్విజయవంతంగా
పూర్తి చేసినందుకు చాలా ఆనందపడుతున్నామండి. పట్టణ 23, 24 వార్డుల్లోని చంద్రబాబు నాయుడు కాలనీలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ సమస్యపై ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలలో వేయటం ద్వారా శానిటేషన్ సమస్య తలెత్తుతుందని, ప్రజలు సహకరించి వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 24వ వార్డు కౌన్సిలర్ పెద్దలంక లావణ్య, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ పాల్గొన్నారు. మనుషులకి వచ్చిన మనుషుల మీదుగా తీసుకెళ్తున్నారు. ఏంటంటే ఎందుకు వేస్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, అక్కడ చెత్త అక్కడ పారేసుకోవచ్చు అంటే ఈ వాటిల్లో అటు కాలనీ ఒకటో వాటి కానించి తోలేశారు, 5 నిమిషాలు తోలేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పరం అయిపోయినాయి. వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంతా కూడా మీరే చేసుకోవాలి. ఒక కాలం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ? ఒక 320 ఎన్నో ఉన్నాయి, 300 ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మీరేవి చేసుకోలేకపోతున్నారు. సమస్య అయితే రోజు రోజు ఎక్కువైపోతుంది. ఆ సమస్య గురించి ఆల్రెడీ డిస్కషన్కి వచ్చింది, చైర్పర్సన్ గారి దగ్గర వచ్చింది, అలాగే మంత్రి గారి దగ్గర వచ్చింది. మొన్న కూడా చెప్పాం, ఆయన అడిగారు ఏంటి ఇదంతా అనేసి, వాళ్ళు కూడా చెప్పాం. దానికి సంబంధించి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ దగ్గర లేదు సార్, ఎందుకంటే అర్జెంటుగా వారిని ఇంటర్వ్యూ చేసి పిలిపించండి అన్నారు. పిలిపిస్తాం. ఈ రోజున 25వ వార్డులోని పిన్పాండు పార్కు చూడటానికి రావడం జరిగింది. కమిషనర్ గారు అలానే మున్సిపాలిటీ అధికారులందరూ ఈరోజు చూసి ఆహ్లాదకరంగా ఉండేది కాబట్టి ఆ పార్కులో డెవలప్ చేద్దామని మన కౌన్సిలర్ గారు రామయ్య గారు చెప్పడం జరిగింది. తప్పకుండా దాన్ని రిజిట్ చేశాము. అందులో భాగంగా ఈ కాలనీ 23వ వార్డులోని చంద్రబాబు నాయుడు కాలనీలో రాజు అపార్ట్మెంట్ సమస్య ఉందని కాలనీ మొత్తం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మన కమిషనర్ గారు, నేను, మున్సిపల్ అధికారులు వచ్చి ఈ వార్డు విజిట్ చేయడం జరిగింది. అందులో ప్రధాన కారణం ఇక్కడ వచ్చేసి ఈ డ్రైన్ సమస్య ఉంది. అది వచ్చేసి ఎంక్రోచ్మెంట్ ఒకటి మెయిన్ సమస్య అయితే, ఇక్కడ డ్రైనేజీ ట్యాంక్ అనేది, సెప్టీ ట్యాంక్ అనేది అది రిపేర్ వచ్చి గత కొంతకాలంగా ఆగిపోవటం జరిగింది. ఆ పైప్ లైన్లు కూడా సరిచేసి అతి త్వరలోనే వాళ్ళకి అందిస్తామని కోరుతున్నాను. అలానే ప్రజలకు మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఈ వ్యర్థాలు అనేది మేమున్నంగానే కవర్ తెచ్చేసి ఆ డ్రైన్లో వేస్తున్నారు. మెయిన్గా అదొక్కటి మానుకోండి. ప్రజలందరూ చెప్పేది డస్ట్బిన్లో వేయండి. మా వర్కర్స్ వస్తున్నారు, అందించండి. అలా ఏంటన్నా మీకు ఏమిటి లాభం? రాజీవ్ గృహకల్ప ఈ ఫ్లాట్స్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు చైర్పర్సన్ గారు, నేను, అధికారులు అందరం కలిసి వార్డు మెంబర్తో కూడా కలిసి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం అయింది. ప్రధానంగా వాళ్ళు డ్రైనేజ్ సమస్య ఒకటి చెప్తున్నారు, యూజీడీది. అది గత కొంతకాలం నుంచి ఫ్లేరప్ అయింది అది. సో దానికి సంబంధించి కూడా చెప్తే దాని గురించి వాళ్ళకు చెప్పాం. ఆల్రెడీ ఈ విషయం డిస్కషన్కి వచ్చింది మంత్రి గారి దగ్గర కూడా. ఒకసారి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించేసి దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి చేసి అనుకున్నాం. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూస్, కాలువల ఇష్యూస్ కూడా చెప్పారు. వాటిని రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని చేస్తాను. వాళ్ళకు కూడా చెప్తున్నామంటే, మీ ఇంట్లో నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో గార్బేజీ చెత్తబుట్లలో పెట్టుకొని యూఎల్బీ నుంచి వచ్చేటువంటి ఆటోకి కానీ పుష్పగడ్డ కానీ అందించండి, కాలువల్లో వేయొద్దని చెప్తున్నాం. అంగలగుదురు దాసకోటి ఆశ్రమం 68వ శ్రీ సీతారామస్వామి వారి లక్ష మల్లెపూల పూజ కార్యక్రమం మరియు రామాయణ మహాయజ్ఞం వైభవంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుండి మే 7వ తారీఖు వరకు ప్రతిరోజు శ్రీ సీతారామస్వామి వారికి మల్లెపూల పూజ మరియు వాల్మీకి రామాయణం యజ్ఞం నిర్వహించారు. చివరి రోజు వాల్మీకి రామాయణం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5:30 గంటలకు ముగిసింది. భక్తులు శ్రద్ధాభక్తులతో పాల్గొని స్వామి కృపకు పాత్రులు అయ్యారు. 28/4/2025 నుండి ప్రారంభమైన వాల్మీకి రామాయణం బాలకాండ నుండి యుద్ధకాండ పట్టాభిషేకం వరకు 10 రోజుల యజ్ఞం పూతే పూర్ణాహుతి ఈరోజు విశేషంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్న వితరణ ఎంతో విశేషంగా జరిగింది.
షట్చక్ర సీతారామస్వామి చాలా శక్తివంతమైనది. లక్ష్మీ నరసింహస్వామి, జై శ్రీరామ్. ఆంధ్ర వాల్మీకి శ్రీ శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు. దాసశేష స్వామి వారు 68 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజ జరుగుతున్నాయి. ఈ నెల ఏప్రిల్ 28 నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామాయణ యజ్ఞం చేస్తున్నాము. ఈరోజు పూర్ణాహుతి జరుగుతుందన్నమాట. రోజు రామచంద్రమూర్తికి మల్లెపూలతో పూజ, ఒక్కో రోజు ఒక్కో కళ్యాణం కానీ సత్యనావతం కానీ జరిగింది. నిన్న అంటే 6వ తారీఖున సీతా అమ్మవారి జయంతి. సీతా అమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకాలు జరిగి పూలతో అలంకారం జరిగిందనమాట. 68వ సంవత్సరం ఈ రోజుతో పూర్ణాహుతితో పూర్తవుతుంది. చాలా శక్తివంతమైన పీఠము. మీరు కూడా వచ్చి ఎప్పుడైనా రావచ్చు. రోజు 100 శాలిగ్రాములతో పంచామృత అభిషేకం జరుగుతుంది. ప్రతి నెల కళ్యాణాలు సత్యనావతాలు జరుగుతుంటాయి. మీరు వచ్చి పాల్గొవచ్చు. ఈ 5 ఏళ్లలోనూ సుమారు 40 మందికి వివాహాలు అయినాయి, వాళ్ళ కోరికలు తీరినాయి. అభిషేకం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మెడలో 108 శాలిగ్రామాలు ఉన్నాయి. ప్రతి దేవాలయంలో 10-20 ఉంటాయి. ఈ మన ఆశ్రమంలో 108 ఉన్నాయి. రోజు పంచామృత అభిషేకం జరుగుతుంది. చాలా శక్తివంతమైన శాలిగ్రామాలు. ఈ శాలిగ్రామ తీర్థం తీసుకుంటేనే చాలా మంచిది. ఆరోగ్యాలు ఇస్తాయి, సమస్యలు కూడా తీరుతాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం సుప్రభాత సేవ, వైశ్య పతాకావిష్కరణం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పాంచంగవ్య ప్రాసనం, 11 రకాల ద్రవ్యములతో అమ్మవారికి విశేష అభిషేకం, అలంకారాలు, ముత్తైదులచ్చే సామూహిక కుంకుమార్చనలు, వాసవి అమ్మవారి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృత అభిషేకము, విశేషమైన అలంకారముతో, అలాగే ముత్తైదువుల చేత కన్నెపిల్లల చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అమ్మవారికి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి సాయంకాలము దివ్యమైనటువంటి రథం మీద అమ్మవారు అంగరంగ వైభవంగా ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క జన్మదిన మహోత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలగాలని చెప్పేసి దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమూలమైనటువంటి నిర్మూలనతో ఈ యొక్క దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క దేశమంతా పాడి పంటలతో మరి అన్నపాదులు అన్నీ కూడా అందరికీ కూడా అందేటట్టుగా ఆ యొక్క విశ్వజనని అయినటువంటి వాసవి అమ్మవారిని వేడుకుంటూ ఇప్పుడు చిన్న విరామం.